హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా అరటికాయలని చెక్కు తీసేసుకొని ఉప్పు వాటర్లో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి బ్లాక్ అవుతాయి కాబట్టి. ఇవి మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిట్పటన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ మగ్గిన తర్వాత మన చాయిస్ ఫ్రెండ్స్. నేనైతే ఎల్లిపాయ కారం వేసుకున్నాను, కోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు. మొత్తం కారం వేసేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ అరటికాయ ఫ్రై వేసుకొని తింటుంటే ఉంది చూసారా, వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.